అందరికీ అంత మంచిదేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు తీసిన వీడియో అనమాట. ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీరు అందరూ కూడా మంచిగా ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా నేనైతే కిందకైతే దిగైతే వచ్చేసిన. ఇంకా రాగానే అయితే కర్టన్స్ ఓపెన్ చేసి చూస్తే చిమ్మని చీకటి అయితే ఉంది. ఎంత ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఇంకా కొద్దిగా చల్లగా కూడా అనిపిస్తుంది అనమాట బయట. సో ఇక్కడైతే ఎండలు అయితే బాగానే స్టార్ట్ అయిపోయినాయి. మధ్యాహ్నం టైంలో అయితే ఎండ అయితే దంచేస్తుంది. ఇంకా ఏసీ లేనిది అస్సలు ఉండలేము. ఇంక ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే కొద్దిగా చల్లగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే ముందంతా కూడా నేనైతే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మాకు క్లీన్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రతిరోజు కాకపోయినా రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి అలా క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళు ఎప్పుడో 9-10 గంటలకు వస్తారు. ఇంకా అప్పుడు వచ్చి క్లీన్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా అప్పటిదాకా ఎందుకని చెప్పేసి నేనే ఇంకా ఎంత పొద్దున్నే లేచాం కదా, క్లీన్ చేసి కొద్దిగా వాటర్ చల్లుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మిగతా పనులన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేనే శుభ్రం చేస్తున్నాను. సో ఇంకా నేను అక్కడ నా పని నేను చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే కనబడకుండానే ఒక పిల్లి అయితే మా ఇంట్లోకి లోపలికైతే వెళ్ళిపోయింది. నేను డోర్ ఓపెన్ చేసేసి వచ్చేసిన కదా, సో ఆ పిల్లి అయితే లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంకా నేను అటువైపు అయితే మాకు వాటర్ వస్తాయి, అంటే పెద్ద పైప్ లాంటిది ఉంటుందన్నమాట. అది తీసుకురావడానికి అని చెప్పేసి అటువైపు అయితే వెళ్ళాను. ఇంకా అక్కడైతే చూస్తే వాటర్ రావటం లేదు. సో ఇంత ఎర్లీ మార్నింగే వాటర్ అయితే రావు. 8-9 అవుతుంది వాటర్ రావాలంటే. సరే అని చెప్పేసి ఇటువైపు వచ్చేలోపు ఇంకా పిల్లి శబ్దం వినబడుతుంది ఇంట్లో. దాన్ని అలా షూ అనగానే పాపం బయటకైతే వెళ్ళిపోయింది. సో ఇంకా నేనైతే కొన్నిసార్లు గుర్తున్నప్పుడు అయితే పాలైతే పెడుతూ ఉంటాను నైట్ టైంలోనే. అలా గిన్నెలో పోసేసి అక్కడ పెట్టేస్తాను అనమాట. ఒకవేళ నైట్ టైంలో వచ్చి ఒకవేళ చూస్తే మాత్రం అవి తాగుతాయి కదా అని చెప్పేసి పెట్టేస్తాను. ఇంకా నిన్న నైట్ కూడా అలాగే పెట్టాను, కాకపోతే అవి తాగనట్టున్నాయి. సో అవే పాలు ఉన్నాయి, మళ్ళీ అవే తీసుకొచ్చి అక్కడ పెడితే తాగుతూ ఉన్నాయి. ఇంకా పొద్దున్నే ఇంకా రాగానే అయితే ఈ పిల్లులే వస్తూ ఉంటాయి. ఇంక ఉదయాన్నే అవి అలా వచ్చి దీనంగా మ్యావ్ మ్యావ్ అంటూ ఉంటే పాపం అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ దానికి పాలు పోసేస్తే పాపం అవి తాగి వాటి పని అవి చేసుకుంటాయి కదా అని చెప్పేసి ఇంకా కొన్ని పాలు తీసుకొచ్చి అయితే పోస్తూ ఉంటాను. సో ఇంకా అవి తాగి చూడండి ఎలా కూర్చున్నాయో, ఎక్కడ కూర్చుండేటి అక్కడ కూర్చున్నాయి. ఇంకా కొన్ని పాలు కూడా తీసుకొచ్చి అయితే పోస్తూ ఉన్నాను ఇక్కడ నేను. అంటే 3 పిల్లులు ఉన్నాయి కదా, సరే ఇంకా 3 తాగుతాయిలే అని చెప్పేసి ఇంకొన్ని పాలు కూడా తీసుకొచ్చాను. మనకి ఇండియాలో ఇంకా కుక్కలు ఎలాగో ఇక్కడ సౌదీలో అయితే పిల్లులు అలా అన్నమాట. చాలాసార్లు చెప్పాను, మా కాంపౌండ్లో అయితే చాలా పిల్లులు అయితే ఉంటాయి. సో ఎప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గర అయితే తిరుగుతూనే ఉంటాయి. ఉన్న పిల్లులన్నీ ఇంకా ఒక్కొక్క ఇంటి దగ్గరికి తిరుగుతూనే ఉంటాయి. ఇంకా పొద్దున్న లేచి వచ్చి రాగానే ఫస్ట్ అయితే కొన్నిసార్లు పిల్లే కనబడుతూ ఉంటుంది. మనకి ఇండియాలో అంటారు, సో ఉదయాన్నే లేచి వచ్చి పిల్లి ముఖం చూడకూడదు, అలాగే పిల్లి ఎదురు వస్తే మనం బయటికి పోకూడదు, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు. అవన్నీ కూడా ఎంతవరకు నిజాలో నాకైతే తెలియదు, కానీ నేనైతే వాటన్నిటిని కూడా పెద్దగా అయితే పట్టించుకోను, నమ్మను. కాకపోతే ఇక్కడికి అయితే ఇంకా ఉదయాన్నే లేచి వచ్చి రాగానే అయితే కొన్నిసార్లు ఇంకా పిల్లి ఎదురు కనబడుతూనే ఉంటుంది ఎదురుగానే. ఇంకా అలాగే మనం బయటికి వెళ్తున్నా కానీ పిల్లి అయితే ఎదురు వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. సో వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా అయితే ఎవరి పనులు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడైతే ఇంకా పిల్లుల్ని అయితే పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లో అయితే ఒక మనిషి కంటే ఎక్కువగా పిల్లిని అయితే అంత జాగ్రత్తగా అయితే చూసుకుంటూ ఉంటారనమాట. సో అది ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి కిందికైతే వచ్చేసాను. కింద అయితే ఇక్కడ చక్కగా నీళ్లు చల్లేసి వెళ్ళిపోయాను కదా, ఆరిపోయింది. ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంక ఇక్కడైతే నాకు ముగ్గు పిండి కూడా లేదు. కాకపోతే ఇంకా బియ్య పిండి ఉంటుంది కదా, బియ్య పిండిలో కొద్దిగంతా ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసేసి ఇలా ముగ్గు అయితే పెడుతున్నాను. నాకు ముగ్గు వేయడం అంటే ఎంత ఇష్టమో, చిన్నప్పుడైతే చాలా ముగ్గులు వేసేదాన్ని. సో ఇంకా ఇలా దేశాలు తిరగడం వల్ల అయితే ఈ ముగ్గులైతే మర్చిపోయినట్టే అయిపోయింది. ఇంకా మేము యూఎస్లో ఉన్నప్పుడు కానీ చైనాలో ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా ముగ్గేయడానికి కాస్త ప్లేస్ కూడా ఉండేది కాదనమాట. ఏదో ఇంట్లో అలా చాక్ పీస్ తోటి అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకునేదాన్ని.
కానీ ఇక్కడైతే వాకిలి ఇలా పెద్దగా ఉండడం వల్ల అయితే సో ఫ్రైడే అప్పుడు కానీ ఏదైనా పండగలప్పుడు కానీ ఇలా ముగ్గు అయితే వేస్తూ ఉంటాను. నాకు అయితే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ముగ్గు పెట్టిన తర్వాత అయితే మా వాకిలి ఇంకా అందంగా కనబడుతుంది. ప్రతిరోజు అంటే ఇలా ముగ్గు వేయని రోజు ప్లెయిన్గా ఉంటుందన్నమాట. ఇలా ముగ్గు వేసిన రోజు అయితే ఎంత కలగా కనబడుతుందో వాకిలి అయితే. ఇక్కడైతే నేను పువ్వులు కోసుకొద్దామని చెప్పేసి మా వెనక వైపు అయితే వచ్చాను. మా వెనక వైపు అయితే ఒక పెద్ద గన్నేరు చెట్టు ఉంది. దానికైతే చాలా పువ్వులు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద పువ్వులు ఎలా ఉంటాయంటే ఒక రోజెస్ లాగా ఉంటాయి, అంత పెద్దగా ఉంటాయి పువ్వులు అయితే. ఇంకా మా ఇంటి ముందు కూడా మందారం చెట్టు ఉంది కదా, మందారం చెట్టుకు కూడా పువ్వులు పూస్తూ ఉంటాయి. ఇంకా పూజకి కావాలి అని చెప్పేసి ఇక్కడైతే పువ్వులు అయితే కోస్తున్నాను. ఇక్కడైతే మా మందారం చెట్టుకి కూడా పూలు అయితే పూసాయి. 2 పూలు పూసాయి. అవి కూడా చిటారు కొమ్మనైతే ఒక పువ్వు అయితే ఉంది. ఇంకా కిందికి ఒక ఫ్లవర్ అయితే ఉందన్నమాట. ఇంకా ఆ పువ్వు కూడా కోసుకొని అయితే తీసుకువెళ్తున్నాను. ఈ పువ్వులు అయితే ఎంత ఎర్రగా పూస్తాయో, చాలా బాగా పూస్తాయి. ఇక్కడైతే నేను మా చెట్టుకి అయితే ఒక ల్యాంప్ లాంటి తగిలిచ్చామన్నమాట. దాంట్లో దీపం పెట్టుకోవచ్చు. సో ఇంకా అక్కడైతే నేను అది వెలిగిస్తూ ఉన్నాను. గాలికి కూడా ఆరిపోదు. సో దాంట్లో వెలిగిస్తే ఇంకా మార్నింగ్ వెలిగిస్తే మళ్ళీ మధ్యాహ్నం దాకా వెలుగుతూనే ఉంటుంది. సో నాకు అలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి అక్కడైతే వెలిగిస్తూ ఉన్నాను. ఇంక ఈ పిల్లులేమో నేను ఏ పని చేస్తున్నా కానీ నా కాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. సో వాటిని తప్పించుకొని రావడానికి అయితే ఇబ్బందిగా ఉంది. ఇంకా ఉగాది అంటే ఖచ్చితంగా పోలేలు చేయాల్సిందే. సో తెలంగాణలో అయితే పోలేలు అంటారు. ఇంకా కొన్ని ప్లేసెస్లో బొబ్బట్లు అంటారు. ఇక రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా అయితే పిలుస్తూ ఉంటారు. ఇక్కడైతే నేను ఈ పోలేలు చేయడానికి అయితే గోధుమ పిండిలో కొద్దిగంత నూనె, సాల్ట్ వేసి నీళ్ళు పోసి మెత్తగా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలాగే శనగపప్పునైతే ఒక 2 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక నేను పోలేలు అలాగే బూరెలు 2 చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి రెండిటి కోసమని శనగపప్పు అయితే కొద్దిగా ఎక్కువగానే నానబెట్టాను. ఇంక ఇవి బూరెలు చేయడానికి అని చెప్పేసి ముందు రోజే అయితే బియ్యము అలాగే మినపప్పు ముందు రోజు నానబెట్టేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే గ్రైండ్ చేసుకోవాలి వీటిని. ఇదిగోండి ఇలా గోధుమ పిండి అయితే ఇలా సాగేలాగా కలుపుకోవాలి. చాలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. మైదా పిండి తోటి కూడా చేస్తారు, కానీ నేను ఎప్పుడు కూడా మైదా యూజ్ చేయను అనమాట. ఎక్కువ గోధుమ పిండితోటే చేస్తాను. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దానిపైన ఇంకొద్దిగా ఆయిల్ వేసేసి ఒక 1/2 అవర్ పాటు పిండి బాగా నానేలాగా అయితే పక్కన పెట్టేసుకోవాలి. పువ్వు ఉందా? ఇగురా ఇగురు పెడుతుంది కొద్దిగా. ఏంది పువ్వు లేదు, కాస్త ఇగురేదెంపు. ఎక్కడుంది? అవి తెంపు. ఏది అటుకో. ఇజ్జుడు విహాన్ ఏది ఏడున్నాయి? లేవు కానీ గివ్యా మా ఇంటికి వెనక వైపే ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే పువ్వు బాగా వచ్చింది. ఇంక ఈ ఇయర్ ఇంకా రాలేదు. సో చిన్న చిన్న మొగ్గల్లాగా వచ్చినాయి. సరే అని చెప్పేసి ఇంకా అవే తీసుకొచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. పచ్చడి
పచ్చడి ఉగాది ఉగాది పచ్చడి జ్యూస్ అనద్దు నాన్న ఉగాది పచ్చడి ఓకే చాలుగా చలా వెయ్యు అయ్యో అయ్యో ఇక్కడ ఓకే మ్యాంగో ఇగో డాడీ ఇప్పుడు ఏం వేస్తుండు మ్యాంగో వేస్తుండు తర్వాత రైట్ వెయ్యి ఉప్పు నెక్స్ట్ కొద్ది చాలు ఏంది వేప పువ్వు వేప పువ్వు. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే మంచిగా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాడు. ఇంకా పిల్లలు కూడా ఇలా చుట్టూ కూర్చుండి అయితే చూస్తూ ఉన్నారు. వేసేటప్పుడు ఇదేంటి ఇది ఎందుకు వేయాలి అన్నట్టు అడుగుతూ మాట్లాడుతూ వేస్తున్నారనమాట. సో చాలా మంచిగా అనిపించింది ఇలా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం. సో పిల్లలకు కూడా తెలియాలి అంటే ఇదేంటి పచ్చడి ఏంటి ఇట్లా ఎందుకు చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉండాలి. వాళ్ళు కూడా మనం చేస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంటుంది మన యొక్క పండగలు ఏంటి, పండగలకి ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే మా పాప అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తుంది ఏమేమి వేస్తున్నాడు మా డాడీ అని చెప్పేసి. సో తను మేము వేప పువ్వు వేస్తుంటే అది గోల్డా అని అడుగుతుంది. గోల్డ్ మీన్ అంటే జంబికి పోయినప్పుడు దసరా టైంలో జంబికి పోయి గోల్డ్ బంగారం వెండి ఇలా తీసుకొస్తుంటాం కదా ఆకులు, ఆ ఆకులు ఏమో వేస్తున్నారు అని అనుకొని అలా గోల్డా అని అడుగుతుంది అనమాట. వేప పువ్వు అని చెప్పేసి చెప్తున్నాము. వేప పువ్వు దీంట్లో వేస్తారా అని అడుగుతుంది. సో పిల్లలకు ఇవన్నీ అంటే మనం చెప్పకపోతే ఇవన్నీ కూడా ఏం తెలియదు అనమాట. వేసినావా సీతా పచ్చళ్ళ అచ్చా ఏమేమి వేసినావు చెప్పు చింతపండు కట్ చేసిన మ్యాంగోస్ ఇంకా చింతపండు రసం చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన మ్యాంగోస్ ఇంకా బెల్లం బనానా ఇంకా సాల్ట్ కారం ఇంకా నేను మర్చిపోతున్నాను మిక్స్ చేయాలి నీమ్ లీవ్స్ రైట్ వేప పువ్వు చిన్న ఇంకా వేసిన చూడు వింటున్నావా ఏందది మ్యాంగో ఎట్లుంది సూపర్ పుల్లగా చూపెట్టు మ్యాంగో నువ్వు తిను ఎట్లుంది చెప్పు బాగుందా. ఇక్కడైతే నేను శనగపప్పు అయితే కుక్కర్లో పెట్టేసి ఉడకపెట్టేస్తున్నాను. ఒక్క 2-3 విజిల్స్ వస్తే మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఇంకా ఆలోపే నేను వంకాయ ఆలు టమాటో 3 కలిపేసి ఇలా కర్రీ అయితే చేశానన్నమాట. ఈ కర్రీ ఏంటంటే మేము పూరీలోకి తింటాము, పూరీలోకి బాగుంటుంది ఈ కర్రీ. సో పూరీలు అయితే కాస్త ఇష్టంగా తింటారని చెప్పేసి కొన్ని పూరీలు కూడా చేశానన్నమాట. ఇంకా పూర్ణాలు అంటే బూరెలు అనమాట. ఇంకో ఉడకబెట్టిన పప్పును కొద్దిగా పక్కన పెట్టేసి ఇలా బూరెలు కూడా చేసేసాను. ఇంకా పప్పుచారు చేసేసాను, మునక్కాయ పప్పుచారు అనమాట. ఇంకా పిల్లలు పప్పుచారు లేనిది అస్సలు తినరు.
అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా అయితే పప్పుచారు చేసేసాను. ఆలోపు ఇంకా పులిహోర కూడా కలిపేసాను. ఇంకా వైట్ రైస్ పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ పాపడీస్ కానీ ఇలా ఎల్లో బొంగులు కానీ ఖచ్చితంగా ఉండాల్సిందే పిల్లలకైతే. ఇంక ఈ పప్పునైతే చూడండి ఇలా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇక్కడైతే నేను పోలేలు ప్రిపేర్ చేయడానికి అయితే చేస్తున్నాను. ఇంకా నేను ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకుంటున్నానని చెప్పేసి మా హస్బెండ్ వచ్చి కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ బెల్లం అయితే కట్ చేస్తున్నాడు అనమాట. తను ఇలా క్రికెట్ చూస్తూ బెల్లం అయితే కట్ చేస్తున్నాడు. అంటే పోలేల్లోకి బెల్లం కావాలి కదా, ఇంకా కాస్త ఎక్కువగానే పడుతుందని చెప్పేసి నేను కట్ చేస్తుంటే సరే నువ్వు వేరే పనులు చేసుకో, ఇంకా అదిగా నేను కట్ చేస్తానులే అని చెప్పేసి తనైతే తీసుకొని అయితే కట్ చేస్తున్నాడు. ఇంకా క్రికెట్ అంటే తనకైతే చాలా ఇష్టము. చాలా ఇష్టం అంటే ఇంకా అది ఇష్టం అని చెప్పాలా, ఇంకా అది ఏమని చెప్పాలో తెలియదు కానీ అంత ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో అయితే ఈ పప్పు అంతా కూడా వేసేస్తున్నాను. ఈ పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. సో ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయింది అనమాట. అంత మెత్తగా ఉడికిపోయింది. ఇంకా దాంట్లోనే ఈ బెల్లం కూడా తురుముకున్న బెల్లం కూడా వేసేస్తున్నాను. పప్పునైతే ఇలా ఒక్కొక్కసారి అయితే నేను నార్మల్ గిన్నెలో కూడా ఉడికిస్తాను. ఒక్కొక్కసారి ఇలా కుక్కర్లో పెడతానమాట. కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికించినప్పుడు ఏంటంటే పప్పు కాస్త గట్టిగా ఉంటుంది. అప్పుడు దాన్ని ఇంకా అలా మిక్సీ జార్లో వేసేసుకొని పప్పు అలాగే బెల్లము ఇలా ఇలాచి పౌడరు కొబ్బరి పౌడర్ అన్నీ కూడా వేసేసి ఒక్కసారి 2 సార్లు అలా గ్రైండ్ చేసామంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మెత్తగా ఆల్రెడీ పప్పు ఉడికిపోయి ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఇలా ప్యాన్లో వేసేసుకొని కలిపేస్తే కూడా గట్టి పడుతుంది. పప్పు అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా సోంపు కూడా వేస్తారు. సోంపు నా దగ్గర లేకుండే అందుకని చెప్పేసి వేయలేదు. ఇక్కడైతే పప్పు అంతా కూడా గట్టిగా అయిపోయింది. ఇంకా కాస్త చల్లారిన తర్వాతనే ఇవైతే ప్రిపేర్ చేసుకోవాలి. చల్లారేసరికి ఇంకాస్త గట్టిగా అవుతుంది. ఇంకా పిండి కూడా చక్కగా నానిందనమాట. ఇక్కడైతే నేను ఒక జిప్లాక్ కవర్ తీసుకొని దాని సైడ్స్ అయితే కట్ చేసేసాను. ఇంక ఇక్కడైతే దానికి కొద్దిగంత నెయ్యి అయితే పూసాను అనమాట. నెయ్యి పూసిన తర్వాత కొద్దిగంత గోధుమ పిండి తీసుకొని ఇదిగోండి ఇలా అయితే వీడియోలో చూపించిన విధంగా చేసుకొని ఎక్కువ మొత్తంలో పూర్ణం అయితే ఇలా మనం లడ్డూలాగా చేసేసి దాంట్లో పెట్టేసి అదంతా కూడా కవర్ చేసేయాలి. ఇంక ఇప్పుడు దీన్ని ఇలా పైన కొద్దిగంత ప్రెస్ చేసి తర్వాత మనం జిప్లాక్ కవర్ సైడ్స్ కట్ చేసాం కదా, జిప్లాక్ కవర్ దాని పైనుంచి వేసుకొని ఇలా నెమ్మదిగా ఇలా మనకు రౌండ్గా వచ్చే విధంగా అయితే షేప్ని అయితే అనుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్, ఫాస్ట్గా అయిపోతుంది, తొందరగా కూడా. సో చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఎక్కువ పూర్ణం అయితే పెట్టుకోవాలి, తక్కువ గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఇంకా ఎక్కువ మంట మీద కూడా కాల్చకూడదు అనమాట. కొద్దిగంత ప్యాన్కి కొద్దిగంత గీ అప్లై చేసేసి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే నెమ్మదిగా అయితే కాల్చుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. ఇంకా తిప్పుకునేటప్పుడు కూడా ఇంకా కాస్త గీ అయితే అప్లై చేస్తూ ఉండాలన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే అంత బాగా వస్తాయి. కానీ మనం ఎప్పుడైనా కానీ ఈ గోధుమ పిండిని చాలా తక్కువ తీసుకోవాలి, పూర్ణాన్ని ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకుంటే ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా చిన్నగానే ఇష్టం కాబట్టి ఇంకా నేను అందుకని చెప్పేసి ఇలా చిన్నగానే చేసేసాను. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చిన్నగా ఉంటే అలా 1-2 అయినా కానీ తినేస్తారనమాట. ఇంక ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోవడమే. ఇక్కడైతే అన్నీ కూడా చేసేసాను అనమాట. చేసిన అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వేయకుండా ఇలా కొద్దిగా వెడల్పాటి దాని మీద అయితే వేస్తే కొద్దిగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. లేదంటే అలాగే వేడి మీద ఒకదాని మీద ఒకటి వేసామంటే అతుక్కొని తీసేటప్పుడు ఏంటంటే అన్నీ కూడా విరిగిపోతూ ఉంటాయి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.